ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాము, ఈ వ్యవహారం అంతా మీకు తెలియకుండానే జరుగుతోందా? ఎవడెవడికి కమిషన్లో ఈ రేంజ్కి వచ్చిందో కూడా నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రజల ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్రభుత్వం పేరు బద్నాం చేసే ప్రయత్నం లేదు. సంపాదనలో పడిపోయారు మీరు. 30 సంవత్సరాల నుంచి మేమే స్టిక్కర్ వేయించుకున్నాం. రోడ్ సేఫ్టీ స్టిక్కర్. అది రేడియం స్టిక్కర్ ఎందుకు వేయాలంటే వేరే బండి అక్కడ రాత్రి ఏమైనా బండి పార్కింగ్లో ఉండని ముందు నుంచి బండి పోతుంటే ఆ రేడియం మీద లైట్లు పడితే ఆ లైట్ ప్రకారం కనిపించాలని. రోడ్ సేఫ్టీ విషయంలో ఏఆర్ఐ అప్రూవ్డ్ ఒక 15 కంపెనీలకి వాళ్ళు అప్రూవ్ చేసినారు. మేమేమంటున్నామంటే 15 ఏఆర్ఐ అప్రూవ్ చేసిన స్టిక్కర్లు వాళ్ళకి ప్రాపర్ కోడ్గా ఉంటుంది. ఆ కోడ్ ఉన్న స్టిక్కరు 3M స్టిక్కరే మేము బండ్లకు వేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది మేము ఎవ్రీ సంవత్సరాలకి మేము ఇన్సూరెన్స్ కూడా మన ఫిట్నెస్ కూడా చేయించుకున్నాం. సడన్గా వాళ్ళు ఒక జీవో 60 అని తీసి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఒక జీవో 60 తీసి కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తారు. మేము ఒకటే అంటున్నామండి, ఎవ్రీ ఇష్యూకి మేము రిప్రజెంట్ చేస్తాం. మీ ఎన్ని అసోసియేషన్ ఉన్నాయండి, మీరు మాకు తెలియదు కదా అంటే ఎట్లయితుంది? మీరు పేపర్లు వేసినామంటే మా బాధ్యత కాదు. మీరు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీరు ఆఫీషియల్స్లో ప్రభుత్వం పేరు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏఆర్ఐ అప్రూవ్ స్టిక్కరు మేము వేస్తున్నాం రేడియంకి మా బండ్లకి. అదే గతంలో వేసినట్టు ఇప్పుడు కూడా వేస్తాం. మీరు మీ కాంట్రాక్టర్లతో వేసి మాకు 50 రూపాయలకో 70 రూపాయలు జనరల్గా దొరుకుతుంది ఎంఆర్పి ప్రకారము. మేము హోల్సేల్గా నెగోషియేట్ చేస్తే మాకు 50 రూపాయలు దొరుకుతుంది. మేము అది తీసుకొని చేసుకుంటాం. దీంట్లో ప్రభుత్వంకు ఆదాయం అవసరం లేదు, ఆఫీసర్కి ఆదాయం అవసరం లేదు. మీరు ఇచ్చిన కాంట్రాక్టర్లకు అవసరం ఆదాయం పోతుంది. మా మీద ఎందుకు భారం వేస్తారు? మా దగ్గర ఒక బండి ఫిట్నెస్ పోవాలంటే వాళ్ళు 15,000 రూపాయలు కావాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన రూల్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు 7,000 రూపాయలు స్టిక్కర్ ఛార్జ్ చేస్తారు. గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటారు. గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం తగ్గిమని. ఆఫీషియల్స్ ఏం పట్టించుకోలేదు. మేము ఒకటే అంటున్నాం, మీరు మా మీద భారం వేసి ఇండస్ట్రీని కూలగొట్టాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ ఇచ్చే ఇండస్ట్రీ, లిక్కర్ తర్వాత ఆదాయం ఇచ్చే ఇండస్ట్రీ ఇది రవాణా శాఖ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి బతికితే ఇంకా ఇండస్ట్రీ పెరుగుతుంది, ఇంకా మంచి బండ్లు వస్తుంది, ప్రభుత్వంకు ఆదాయాలు వస్తుంది. ఉన్నది ఒక బండి 2 బండ్లు ఓనర్లకి పిలిపించి మీరు ఒక ఫిట్నెస్కి 15,000 రూపాయలు మీరు కట్టాలంటే ఎట్లా కడతారు చెప్పండి? మీరు ఎవరికి బెనిఫిట్? ప్రభుత్వం బెనిఫిట్ చేస్తున్నారా? లేదు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము. ప్రజలకి ఏం మంచిగుంటే అట్లనే చేయాలి. కాంట్రాక్టర్ బెనిఫిట్ చేసే ప్రభుత్వం కాదు. సో నేను ఒక్కటే అంటున్నా, మన కమిషనర్ గారికి వాళ్ళ మేము టైం తీసుకుంటున్నాము. కమిషనర్ గారికి ఒకటే చెప్పేది, మేము రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా చెప్తున్నాం. మేమేమంటున్నామంటే, మంత్రి గారు మేము ఈ ప్రభుత్వంకి ఏం బెనిఫిట్ వస్తుంది చూడండి, ఇది కాంట్రాక్టర్లు డెవలప్ అవుతున్నారు. మా మీద భారం వేస్తే మా ఇంటర్ చచ్చిపోతుంది. ఇది మంచిది కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జీవో నంబర్ 60 అని చెప్పి వీళ్ళ పరిధిలో తీసుకొని ఇది కాంట్రాక్టులకు బెనిఫిట్ పొందేటట్టుగా ఆలోచన చేసి జీవో 60 నంబర్ అమలు చేసి ఈరోజు కాంట్రాక్టుల కుమ్మక్కై ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాము, ఈ వ్యవహారం అంతా మీకు తెలియకుండానే జరుగుతోందా? పొన్నం ప్రభాకర్ నేరుగా అడుగుతా ఉన్నాము, మీకు ఈ వ్యవహారం అంతా తెలియకుండానే జీవో పాస్ అయ్యి మీ డొమైన్లో పెట్టారా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఏఆర్ఐ అప్రూవల్ ఉన్న స్టిక్కర్లు 15 కంపెనీలకు ఇచ్చింది. ఇంతకుముందు మా మిత్రుడు చెప్పిండు, దుర్గాప్రసాద్ గారు చెప్పారు. మేము 100% రోడ్ సేఫ్టీ పాటిస్తాం. మీరు ఏదైతే 15 కంపెనీలకు కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇచ్చిందో, ఏఆర్ఐ అప్రూవల్ ఇచ్చిందో ఆ స్టిక్కర్లు వేసుకుంటాం మేము. కాకపోతే ఈడ రాష్ట్ర ప్రభుత్వము మా మీద మీ పెత్తనం ఏంది? ఈ కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ మీద మీ పెత్తనం ఏంది? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు అమలు చేసుకొని జీవో నంబర్ 60 అమలు చేసుకొని ఇక్కడ కాంట్రాక్ట్లకు కట్టబెట్టి మీరు డబ్బులు దండుకోండి, లక్షలాది రూపాయలు ఒక్కొక్క బండికి 6-7 రూపాయలు మీరు తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ గైడ్ లైన్స్ లో పెట్టలేదు, డొమైన్ చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఏదైతే 15 కంపెనీలు ఉన్నాయో అప్రూవల్ ఉన్నా వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బండి సేఫ్టీ కోసం మేము ఆపరేటర్లు సహకరిస్తాం. రేడియం నీట్గా కనబడాలి, బండి రాత్రిపూట నీట్గా కనబడాలి, సహకరిస్తాం. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుయ్యక్తులు పంది ఈ రోజు ఆపరేటర్లను బాధ పెట్టి
లక్షలాది కోట్లాది రూపాయలు ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ రేడియం అనే దందాను మీరు ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టి మీకున్న దగ్గర బంధువులకో మరి దూర బంధువులకో ఎవరికో కట్టబెట్టి మీరు కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసి దీని ఆంతర్యం ఏంది? 5 కంపెనీలను మాత్రమే సెలెక్ట్ చేసి వాళ్ళకు మీరు ఈ రోజు అధికారం ఇస్తున్నారంటే అంటే ఆపరేటర్లు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, ఇంకా కూడా గురిబండగా మార్చాలని చెప్పి మార్త్ గైడ్లైన్స్ ప్రకారంగా రేటు డిసైడ్ చేసే అధికారం దీనికి లేదని చెప్తుంది మార్త్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు. అది ఏఆర్ఐ అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలంతే. వీళ్ళు దానికి క్యూఆర్ కోడ్ అంటున్నారు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది మార్త్ గైడ్లైన్స్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ కూడా చెప్పలా, ఏఆర్ఐ చెప్పలా, ఐక్యాట్ చెప్పలా, ఏమీ చెప్పుకోకుండా మీరు మీ గదిలో కూర్చుని ఏసీ రూమ్లో కూర్చుని దీనిలో ఏ రకంగా మనకి పోయినాయి, చెక్ పోస్టులు పోయినాయి, ఇన్కమ్లు అన్నీ పోయినాయి, ఇప్పుడు కొత్త ఇన్కమ్ సోర్స్ ఏంటో అని చూస్తున్నారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అక్కడ ఉన్న జేటీసీలు కానీ వీళ్ళు చేసిన ప్లాన్ ఇది. సీఎం గారికి కూడా తెలియదు. వీళ్ళు చేసి ప్లాన్ చేసి కొన్ని 100 కోట్లు లారీ వాళ్ళ దగ్గర లూటీ చేయాలి, చెక్ పోస్టులు పోయినాయి, ఈ రకంగా లూటీ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. మార్త్ గైడ్లైన్స్ లేదు, సీఎంఆర్ గైడ్లైన్స్ లేదు క్యూఆర్ కోడ్ పెట్టమని. మీరు ఎందుకు కొత్తగా ఇది పెడుతున్నారు? లాస్ట్ టైం స్పీడ్గా ఉన్నట్లు ఎట్లా స్కామ్ చేశారో అదే స్కామ్ తయారు చేస్తున్నారు అని మేము అపోహ పొందుతున్నాం, మేము అనుమానిస్తున్నాం. కనుక మీరు దయచేసి ఇవన్నీ మానేసేసి మీరు సొంతంగా తెలంగాణలో జీవో చేసుకుని చేయడం కరెక్ట్ కాదు. ఆల్ ఇండియా బళ్ళు వస్తాయి ఇక్కడికి, మీరు ఆ బళ్ళన్నిటికి కూడా క్యూఆర్ కోడ్ లేదని కేసు రాస్తారా? నో, మీరు తప్పు చేస్తున్నారు. ఆఫీసర్లు మీరు ఓవర్లుక్ చేస్తున్నారు, సంపాదనలో పడిపోయారు. మీరు లారీ ఓనర్లు మంచి చెడు చుట్ల వాళ్ళ భార్య పుస్సిలు పొలాలు తాగట్టు పెట్టి లారీలు నడిపిస్తున్నాం మేము ఈ రోజున. అది కాకోకుండా ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఒక పక్క వారు జరుగుతుంది, మీకు వారు జరిగే టైంలోనే ఇది గుర్తొచ్చిందా మీకు? అది వాళ్ళ వారు సందట్లో ఉంటారా, మనం పీకేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా. జేటీసీ ఎవరు చేశాడో తెలుసు, ఎవడెవడికి కమిషన్లో ఈ రేంజ్కి వచ్చిందో కూడా నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్టర్ బంధువులు మినిస్టర్లో ఆఖరికి జేటీసీలకు కూడా వాటర్తో వెళ్ళి ఇది ప్లాన్ చేసి బరి తెగించి వ్యవహరిస్తున్నారు కనుక మిమ్మల్ని విడిచిపెట్టాం, మేము అంత చూస్తాం. మాకు ఇలా కిరాయి వచ్చింది, ఓ లాంగ్ కిరాయి అంటే ఓ 10,000 అడ్వాన్స్ వస్తే ఫిట్నెస్ చేయించుకొని మేము కిరాయి పోయేవాళ్ళం. అప్పుడు ఏం చేస్తారంటే అది కిరాయి వచ్చిందని చెప్పి అడావిడిలో మేము వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు వేపించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాకేమవుతుందంటే ఒక ఓనర్కు 7,000, 8,000, 9,000 కట్టి మేము ఫీజు కట్టి ఫిట్నెస్ చేసుకోవాలనుకుంటే మాతో కాని పని ఇది. మీరు కానీ వెంటనే పిఆర్ఏ కోడ్ తీసేయకపోతే దీని మీద చాలా ఓనర్లు ఇంతవరకు గతంలో రైతులు మందు దాగి చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఓనర్లు, బస్సు ఓనర్లు కానీ, లారీ ఓనర్లు కానీ, క్యాబ్ ఓనర్లు కానీ వీళ్ళ సేవలు మీరు చూడాల్సి వస్తుంది. మీకు ఇన్ని మీటర్లు పడుతుంది, మొత్తం వేసుకోవాలి, పాత స్టిక్కర్ తీసేయాలి, మంచిగా ఉన్నదాన్ని తీసేసి 150 రూపాయల లెక్క మీటర్ వేసుకొని అమౌంట్ బిల్లు చేసి 7,800, 9,000 వేసి అతికించుకొని ఫిట్నెస్ చేసుకోమంటే మా వల్ల కాదు సార్. మేము చేసుకునే పరిస్థితులు లేము, మేము ఒప్పుకునేది లేదు. మేము పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలుస్తాం. మా మినిస్టర్ గారు మంచి మినిస్టర్ ఉన్నాడు. ఇవాళ వీళ్ళు ఎంప్లాయీలు తప్పుతో పట్టిస్తున్నారని, మినిస్టర్లను గవర్నమెంట్ను తప్పుతో పట్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.